వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ అయిన శ్రీకాంత్ బాబు గారు. అయితే ట్రంప్ మరొక బాంబు పేల్చాడు. ఇంతకు ముందు వరకు ఓన్లీ ఇమిగ్రెంట్స్ మీద మాత్రమే బాంబు పేలిస్తే ఇప్పుడు సినిమా వాళ్ళ మీద కూడా పడ్డాడు. అది సొంత కంట్రీలో సినిమా తీసే వాళ్ళు కూడా ఎలా అనేది, అసలు తను వేసిన ఈ 100% టారిఫ్ ఏ బేస్ మీద వేస్తున్నారు, ఎవరి మీద వేస్తున్నారు, దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఇక అమెరికాలో అవకాశం లేదంటారా? ఓవర్సీస్ సినిమాని నమ్ముకొని ఇక్కడ ప్రొడ్యూసర్లు పెట్టుకుంటున్న బడ్జెట్లు ఇక ముప్పేనా? ఈ విషయాలని కూడా క్లారిటీ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. తెలుగు సినిమాలో ముఖ్యంగా నాకు తెలిసి బాహుబలి ఆ టైంలో అనుకుంటా ఓవర్సీస్ని కూడా నమ్ముకొని దాన్ని బట్టి కూడా కాస్త మనకి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి కాస్త ప్రొడక్షన్ బడ్జెట్ పెంచుకునేవాళ్ళు. అది నెమ్మదిగా ఎలా అయిందంటే $1 మిలియన్ ఎకనామీ కింద మారిపోయింది. లిటరల్లీ ఓవర్సీస్ అనేది కాస్త చెప్పొచ్చు చెప్పకూడదు వెన్నెముక్క కింద మారింది అన్నలో కూడా డౌట్ లేదేమో, ముఖ్యంగా చిన్న సినిమాకి స్టార్ హీరోలతో పాటుగా. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమో వచ్చి నీ సినిమా నా కంట్రీలో తయారవ్వకపోతే, ఇక్కడ షూటింగ్ జరగకపోతే $15 పెట్టి చూసే సినిమా ఇంకో $15 ఎక్స్ట్రాగా ట్యాక్స్ కట్టి చూడాలి అంటున్నాడు. 100% ట్యాక్స్. 100% ట్యాక్స్. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఈరోజు మీరు గమనిస్తే ఓవర్సీస్ మార్కెట్ అన్నారు, ఇందాక మీరు బాహుబలి అన్నారు. బాహుబలి టైంలో మనకు ఓవర్సీస్ మార్కెట్ ఏంటనేది కనపడింది. కానీ ఈరోజు మీరు గమనిస్తే చాలామందికి తెలియదు ఏంటంటే చిన్న సినిమాలైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు కానీ, టిల్లు స్క్వేర్ కానీ, మ్యాడ్ కానివ్వండి, మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు ఇలాంటి సినిమాలు అసలు $1 మిలియన్ సరదాగా చేసేసినాయి. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి 10 సినిమాల్లో ఒక 5-6 సినిమాలు కంటెంట్ పర్లేదు, సూపర్ కూడా కదండి, బ్లాక్ బస్టర్ కూడా కదా, పర్లేదు చూడొచ్చు అంటే చాలు అక్కడ $1 మిలియన్ అనేది సరదాగా అయిపోయింది. యుఎస్ అనేది ప్రతి సినిమాకి ఇవాళ పెద్ద మార్కెట్ అయింది. ఓటీటీ ఎలాగనో యుఎస్ మార్కెట్ కూడా వ్యాపార పరంగా చూస్తే, డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే హెవీ కాంపిటీషన్ వచ్చేసింది. దాంట్లో పెద్ద వాళ్ళు, ఫార్స్ వాళ్ళు వీళ్ళు పోటీ పడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం. థియేటర్స్ని ముందే బ్లాక్ చేసుకోవటం, అసలు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ నేను రీసెంట్గా ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, వేరేలాగా నాకు ఫోన్స్ వస్తాయి అక్కడి నుంచి, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారండి డిస్ట్రిబ్యూటర్ లాగా. ఈ బ్లాక్ నాకు బుక్ చేసేసాను సార్, నేను అమౌంట్ పంపించేస్తున్నానని చెప్పేసి అంత పెరిగిపోయింది అక్కడ. థియేటర్స్ కూడా ఇప్పుడు అక్కడ మనలాగా ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎలా ఉంటాయో అక్కడ కూడా ఒక 20-30 అట్లా స్క్రీన్స్ ఉంటాయి, పెద్దవి చిన్న స్క్రీన్స్. వీళ్ళు ముందే థియేటర్స్ని బ్లాక్ చేసుకోవటం, ప్రైమ్ లొకేషన్స్లో వాటిని ముందే వీళ్ళు ఆన్లైన్లో ప్రీ బుకింగ్ పెట్టేసుకుంటారు. మనకన్నా ముందే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యింది అక్కడ మన వాళ్ళు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా టికెట్స్ ముందే బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఏదైనా షో క్యాన్సిల్ అయినా కూడా ఆన్లైన్లో ఇమీడియట్గా రిఫండ్ వస్తుంది 100%. సో అట్లా కొన్ని వాళ్ళ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి మనం కూడా మీరు గమనిస్తే ఓవర్ ద లాస్ట్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తర్వాత మీరు చూస్తే యుఎస్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయింది అనుకోవచ్చు మన సినిమా బిజినెస్కి. తెలుగు సినిమాకి చిన్న సినిమాకి, ముఖ్యంగా చిన్న సినిమా అయింది లేదా మరీ పెద్ద సినిమాకి అయింది, ప్రతిదీ అంటే చిన్న పెద్ద అని నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా కంటెంట్ బాగుంటే ఆ సినిమాని మంచి డ్రైవ్ ఇస్తుంది ఈ మార్కెట్. అలాంటి టైంలో ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ట్రంప్ గారు ఏదైతే ఇక్కడ లోకల్గా మేడ్ ఇన్ యుఎస్ మూవీ కాకుండా, అది ఇండియాలో అంటే పర్టికులర్గా ఇండియా అని కూడా చెప్పలేదు, వేరే ఏ కంట్రీలో అయినా అక్కడ మేక్ అయ్యి ఇక్కడ కనుక రిలీజ్ అయితే కనుక దాని మీద మేము 100% ట్యాక్సేషన్ పెడతాం అనేది ఆయన ఓపెన్గా చెప్పాడు. అది నిజంగా డెఫినెట్గా మనకైతే కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే మనోళ్ళు కూడా అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వీక్ ఒక ప్రైజింగ్ పెడతారండి టికెట్, నెక్స్ట్ వీక్ రాగానే దాన్ని మళ్ళీ తగ్గించేస్తారు. అంటే ఒక $20 పెట్టారనుకోండి ఫస్ట్ ఒక 3-4 డేస్, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక $10 పెడతారు, $5 కూడా పెడతారు లాస్ట్కి వచ్చినప్పటికి. ఎందుకంటే ఇక దాని ఫ్లో తగ్గిపోయింది కాబట్టి మ్యాక్సిమం టర్న్అవుట్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి చేస్తారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్యాక్సేషన్ అనేది పెరుగుతుందో, సో అల్టిమేట్గా అది ఏమవుతుంది, ఫైనల్ గ్రాస్ టికెట్ ప్రైజింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎక్కువైతే ఎప్పుడైతే మన బడ్జెట్ ఎక్కువ అవుతుందో, సో ఏదైతే అంటే ఈ రివ్యూస్ని మీద బేస్ అయ్యి ఏదైతే సినిమా బాగుందో, ఏదైతే మరీ ఇంపార్టెంట్, ఏదైతే పాన్ ఇండియా పెద్ద స్టార్ టాప్ 5లో ఉన్న హీరో సినిమా అయితే తప్పితే అంత బజ్ లేకపోతే ఆ మీడియం ఆ చిన్న సినిమాల మీద డెఫినెట్గా ఇదైతే హై ఇంపాక్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే ఒక 5-10% ట్యాక్స్ అనేది అయితే ఓకే, ఇట్స్ నామినల్.
ఇక్కడ 100% అనేది ఏంటంటే కొంత ఇది నేను అనుకోవటం దీని మీద కూడా కొంత వాళ్ళు అంటే ఏదన్నా వేవర్ చేస్తే బెటర్ అనేది నా అంటే ఒక 10% ఆర్ 5% పరిమితం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది అన్ని కంట్రీస్ మీద వేశారు కాబట్టి డెఫినెట్గా దీని గురించి కూడా మరి ఒక చర్చ జరిగిద్ది. డెఫినెట్గా దీంట్లో కూడా మళ్ళీ కొంత అంటే ఇప్పుడు ఈ మధ్య ఆయన ఆల్రెడీ వేసిన ట్యాక్స్లో కొంత రిలీఫ్లు ఇవ్వటాలు, కొన్ని సస్పెండ్ చేయడం, స్పెసిఫిక్గా తగ్గించడం, వేరే కంట్రీస్ మీద కూడా మనకు కొన్ని చైనాకి సంబంధించి కూడా కొన్ని తగ్గించారు. సో ఆయన డెఫినెట్గా మళ్ళీ వీటి అన్నింటిలో కొంత బ్యాక్ అవుతారనేది అయితే ఆ నమ్మకం కూడా ఉంది నాకు సైమల్టేనియస్గా. ఒక పక్కన రివ్యూస్, ఇంకో పక్కన పైరసీ, ఇప్పుడు ఈ ట్యాక్స్ కాస్త దెబ్బ మీద దెబ్బ కింద చూడొచ్చు అంటారా? ఆల్రెడీ మీరు గమనిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ ఏమైపోయిందో మనందరికీ తెలుసు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఫంక్షన్ హాల్స్ కింద, కొన్ని అయితే మూతబడిపోయి కాంప్లెక్స్ల కింద మార్చేయటం, ఇలా రకరకాలుగా బాలీవుడ్ సినిమా అయితే ఆల్మోస్ట్ గాన్, దారుణం అయిపోయింది. ఇక మీరు తెలుగు సినిమా గమనిస్తే తెలుగు సినిమాని కూడా పాప్కార్న్ చంపేసిందని చెప్పొచ్చు సింపుల్గా ఈరోజు పరిస్థితి. సినిమా టికెట్ రేట్లు పెంచేయడం కానివ్వండి, కంటెంట్ విషయంలో కూడా రాజీ పడతాం కానివ్వండి, రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు. కంటెంట్ని బేస్ చేసుకొని పెట్టే ఖర్చుతో సినిమా నడిచిద్ది, కంటెంట్ పెద్ద లేకపోయినా కూడా ఒక పాయింట్తో అని రకరకాలుగా. అంటే ఒకప్పుడు అంత గ్రిప్పింగ్ అయ్యి వాళ్ళ సినిమాలు తీయటంలో కానివ్వండి, చిన్న సినిమా అందుకే హిట్ అవుతుందని చెప్పొచ్చు. అంతేగా మరి కంటెంట్ ఉన్న నేను నిన్న చెప్పింది అదే, కంటెంట్ ఉన్న సినిమాకి యుఎస్లో ఇవాళ $1 million అనేది నథింగ్ అండి అన్నది మీద. నేను అదే చెప్తుంది, ఇవాళ ఆర్టిస్ట్ ఎవరు ఏంటి అని చోట్ల సినిమా బాగుందని ఒక న్యూస్ బయటకు వస్తే ఆ సినిమాని హిట్ చేసేస్తున్నారు. లేదనుకోండి అది ప్రభాస్ సినిమా అయినా, అది ఏ మహేష్ బాబు సినిమా అయినా, ఏ టాప్ హీరో సినిమా అయినా, చిరంజీవి అయినా, ఎవరిదైనా సరే మ్యాట్ని నుంచే, యుఎస్ కాదు కదా ఇండియా, ఈవెన్ మన హైదరాబాద్లోనే మ్యాట్ని నుంచే ఫుల్స్ కావట్లేదు. అంటే క్రౌడ్ పుల్లోని కొంతమంది స్టార్స్ ఉంటారు కదా సార్, పోయినాయండి, ఆ రోజులు పోయినాయండి. ఈరోజు సినిమా హిట్ అయితే వారం, ఫ్లాప్ అయితే 3 రోజులు అండి, లేదా 2 రోజులు, కొన్ని సినిమాలకైతే ఒక్కరోజే. ఇలాంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఏం లేదండి, ఈరోజు ఒక కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళాలంటే కనీసం 3,000 లేని వాళ్ళు సినిమా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక 4 ఉన్న కుటుంబం. ఈ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? ఒకప్పుడు ఇదే 3,000తో వాళ్ళ నెల బడ్జెట్లో అన్ని సినిమాలు చూసేవాళ్ళు. ఒక నెలలో 4 నుంచి 5 సినిమాలు చూసేవాళ్ళు. ప్రతి వీకెండ్ ఫ్యామిలీ పిల్లలతో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఒక 3,000 పక్కన పెట్టుకునేవాళ్ళు వాళ్ళకి వచ్చిన జీతంలో. ఇది ఈ సినిమాలకి, ఇది కరెంటు బిల్లుకి, ఇది దీనికి, ఇది అద్దెకి అని ఇట్లా పెట్టుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంది? కుటుంబంతో సినిమాకి వెళ్ళాలంటే అదే 3,000 మరి ఎంత బడ్జెట్ ఎక్కడ సరిపోతుంది? ఏదైనా అదనంగా ఇంకో 200-300 పెరిగితే ఓకే, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కానించి పిల్లలు నాకు అవి కొనిపెట్టి అడగకుండా ఎలా ఉంటారు? ప్రతిదీ డబుల్కి డబుల్, ట్రిపుల్కి ట్రిపుల్. ఎక్కడ బేర్ చేస్తారు? ప్రతిదీ సామాన్యుడు. అంటే ఇప్పుడు సామాన్యుడికున్న మన దగ్గర సామాన్యులకు ఉన్నటువంటి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, కానీ ఇవాళ అది కాస్ట్లీ అయిపోయింది. ఏదో మనకు ఆంధ్రాలో రేట్లు తగ్గిస్తే పెంచమని చెప్పి వెళ్ళి అడగడానికి మన పక్క స్టేట్ సీఎం కాదు ట్రంప్ అనే పర్సన్, అక్కడ థియేటర్ మేనేజ్మెంట్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్తో కలిసి జస్ట్ తెలుగు మూవీ ప్రొడ్యూసర్సే కాదు, ఒక పక్కన తమిళ్ ఉన్నారు, వాళ్ళకి మంచి మార్కెట్ ఉంది. అక్కడ బాలీవుడ్ మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ ఎఫెక్ట్ అవుతారండి. అందరూ యశ్ చోప్రా లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ దాకా ఈ మధ్య హాలీవుడ్ మూవీస్ కూడా వేరే ఇతర దేశాల్లో నిర్మిస్తున్నారు, హంగేరీ, రష్యా. మరి వాళ్ళకి ఇబ్బంది. సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏమన్నా దీన్ని కాస్త మాట్లాడడానికి స్కోప్ ఉందంటారా అసలు? అలాంటి డెఫినెట్గా ఉంటుందండి, దీని మీద కూడా కొంత చర్చ జరిగిద్ది. డెఫినెట్గా కొంత బ్యాక్అవుట్ అయితే అవుతారు, దాంట్లో డౌట్ లేదు. 100% ఉండకపోవచ్చు, కానీ కొంత రిలీఫ్ అయితే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ 100% అనే దానివల్ల ఏంటంటే ఈరోజు ఆల్రెడీ ఏదైతే ప్రాసెస్లో ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, హరిహర వీరమల్లు, కింగ్డమ్ రిలీజ్కి దగ్గరలో ఉన్నవి, వాళ్ళు కొంత స్ట్రగుల్ అయితే అవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, ఇప్పుడు ఓటీటీస్ అనేది ఏ విధంగా మరి ఇప్పుడు ఈ 100% ఓటీటీ సినిమాని ఆల్రెడీ ఓవర్టేక్ చేసిందండి, చాలా రోజులు అయింది జరిగి కూడా. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 100% ట్యాక్స్ అంటారు కదా ట్రంప్ గారు, ఇప్పుడు ఓటీటీలు అనేవి ఒక చోట ఒకలా ఉంటాయి, యూకేలో ఒకలా పర్మిట్స్ ఉంటాయి, ఇండియాలో ఒకలా ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో నెట్ఫ్లిక్స్ చూసే వాళ్ళ పరిస్థితి, అక్కడ ప్రైజింగ్ కూడా మారే ఛాన్స్ ఉందంటారా? వాటి మీద నెక్స్ట్ మరి వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. ఈరోజు వాళ్ళు పర్టికులర్గా చెప్పింది అయితే మాత్రం, ఏవైతే చిత్రాలు బయట నిర్మితం అయ్యి మా దేశంలో ప్రదర్శించే చిత్రాల మీద 100% ట్యాక్స్ అని అయితే ఆయన పబ్లిక్గా చెప్పారు, ఇంక్లూడింగ్ ఓటీటీ. ఎస్. సో ఇది నెక్స్ట్ ఏం జరిగిద్ది ఎలా అనేది ఆ విధి విధానాలు మొత్తం బయటకు వస్తాయి, కానీ మనం చెప్పలేము. కానీ డెఫినెట్గా మన చిత్ర పరిశ్రమకైతే ఇది ఒక విధంగా కొంచెం బర్డెనే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
అంటే మనోళ్ళు ఇప్పుడు రిలీజ్కి దగ్గర ఉండే నెక్స్ట్ సినిమాలకు మాత్రం పెద్ద పెద్ద సినిమాలకు మాత్రం వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కొంత ఇబ్బంది అవుతుంది. అంటే ఈ రకంగా చూసినప్పుడు స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌస్లు మాత్రమే తమ సినిమాని ఓవర్సీస్ వరకు తీసుకెళ్ళగలవు, చిన్న చిన్న ప్రొడక్షన్ హౌస్లు తీసుకెళ్ళలేవు అనేది ఇంకొక మాట వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఒకటండి, అంటే సినిమాలు అంటే భారీ స్థాయిలో నిర్మించిన వాళ్ళే వీటిని తట్టుకొని నిలబడగలరు అంటే డెఫినెట్గా, ఎందుకంటే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారు కాబట్టి పెద్ద హీరోలకి ఆ మార్కెట్ ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఓపెన్ ముందు రోజు చూసేయాలి, ఆరేది రోజున ఫేవరెట్ హీరో సినిమా చూడాలి ఉంటుంది కాబట్టి సో ఖర్చు పెట్టేవాళ్ళు అది $20 అయినా $40 అయినా చూసేవాళ్ళు చూస్తారు. కానీ ఆ రెండో రోజు నేను చూసే ఆడియన్స్ ఉంటారు చూసారా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకైనా ఒకే ఎఫెక్ట్ పడింది, దాంట్లో ఎటువంటి డౌట్. ఫస్ట్ డేనే డిఫరెన్స్. ఎస్, ఆ ఫస్ట్ డే వీళ్ళు రిలీజ్ చేసుకున్న దానికి ఆ బెనిఫిట్ పొందుతారు తప్పితే సెకండ్ డే నుంచి చిన్న సినిమాకి పడే డిఫరెన్సే వీళ్ళకి వర్తిస్తుంది. బట్ ఇప్పుడు అమెరికాలో మన తెలుగు జనాభా పర్సంటేజ్ అనేది వేరే లెవెల్. అది యూకేలో ఎంతో కొంత ఉన్నారు, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. బట్ హోల్ వైజ్గా మనం అక్కడ పెట్టిన మార్కెట్ ఫోకస్ అనేది ఇప్పుడు వేరే కంట్రీస్లో కానీ వేరే ప్లేస్లో పెట్టలేమంటారా? డెఫినెట్గా, అంటే ఇప్పుడు మార్కెట్ అంతా గ్లోబల్ లెవెల్లో పెరిగిపోయిందండి. ఒకప్పుడు మన తెలుగు సినిమా ఎక్కడ రిలీజ్ అయ్యేది, ఈరోజు ఎన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది, జపాన్ అయింది, ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది మార్కెట్. సో అసలు తెలుగు సినిమా మార్కెట్ ఎంత ఉందా అంటే, ఒకప్పుడు మీరు గమనిస్తే తెలుగు సినిమా తెలుగులో రిలీజ్ అయ్యేది, అవునా కదా, తర్వాత ఎప్పుడో దాన్ని డబ్ చేసేవాళ్ళు. ఈరోజు మీరు అట్ ఏ టైము ఒక తెలుగు సినిమా అటు హిందీలోను, ఇటు మలయాళంలోను, అటు కన్నడలోను, తమిళ్, ఇలా ఒకేసారి ఒక 7-8 భాషల్లో ఒకే రోజు రిలీజ్ అవుతుంది. అసలు అదే నేను అంటుంది, ఓపెన్ మార్కెట్ అయిపోయింది సినిమా. సో సినిమా వ్యాపారం అనేది విస్తరించుకుపోయిందండి వాళ్ళు బాగా. అది చూసే వీళ్ళ ఖర్చులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ప్రతి హీరో కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు చేద్దామని ఏ హీరో అనుకోవట్లేదు వాళ్ళ. 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలైనా ఒక పాన్ ఇండియా సినిమా చేద్దాం, ఒక 400 కోట్ల 500 కోట్ల 300 కోట్ల సినిమా చేద్దాం, నేను గ్లోబల్ స్టార్ అవుతాను, నా మార్కెట్ పెరిగిద్ది అనే ఒక ఇదిలో వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పరిశ్రమ ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్స్ చాలా ఒడిదుడుకులు అవుతుంది. ఇవాళ నిన్న శుక్రవారం 2 సినిమాలు వచ్చినాయి, ఏదో యావరేజ్ అంటున్నారు. ఇవాళ మీరు బుక్ మై షో కానీ దేంట్లో చూస్తే 50% ఆక్యుపెన్సీస్ లేవు. మళ్ళీ రేపు శని ఆదివారాలు వచ్చేదాకా కొత్త సినిమాలు లేవు. అవును, ఈ 5 రోజులు ఆ థియేటర్లు ఎలా రన్ అవ్వాలండి? వాళ్ళకి 4-5 వేలు ఖర్చు ఉంటుంది ఆ షో ప్రదర్శించడానికి, ఆ ఏసీ కానీ కరెంట్ కానీ మినిమం ఖర్చులు ఉంటాయి కదా, అవి కూడా రాని పరిస్థితిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వాలిటీ కంటెంట్ మీద సంవత్సరానికి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయా? అంటే 2. అది ఆ 2 సినిమాలు ఎన్ని రోజులు ఆడతాయి? బ్లాక్ బాస్టర్ అయితే 4 వారాలు ఆడిద్ది, అంటే 1 నెల రోజులు, అంతేనా? అంతే. ఫ్లాప్ ఓటీటీ వాడు 2 నెలల్లో, ఫ్లాప్ అయితే 2 రోజులు ఆడిద్ది. ఏది పాన్ ఇండియా సినిమా అయినా కూడా ఫ్లాప్ అయితే 2 రోజులే. ఈ మిగతా టైం ఆ థియేటర్లు ఎట్ట సర్వైవ్ అవ్వాలి? చిన్న సినిమాలు కూడా వచ్చినట్లో ఎన్నిటికి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎన్నిటిని క్రౌడ్ రిసీవ్ చేసుకుంటున్నారు? దీని మీద సినీ పరిశ్రమ ఆలోచన చేయాలండి. పెద్దలందరూ కూర్చోవాలి, ప్రొడ్యూసర్లు అయినా డైరెక్టర్లు అయినా పెద్ద హీరోలైనా ఖచ్చితంగా ప్రతి హీరో కూడా బాధ్యతగా, అంటే ఆయన్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళ అభిమానులు కానివ్వండి, పరిశ్రమను కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా సంవత్సరానికి నువ్వు పాన్ ఇండియా సినిమా 2 సంవత్సరాలు కూడా చేసుకో, ప్యారలల్గా సంవత్సరానికి 2 చిన్న చిత్రాలైనా మిడ్ సెగ్మెంట్ చిత్రాలైనా వాళ్ళు చేసుకుంటే అది వాళ్ళ కెరియర్కే కాదండి, వాళ్ళని అభిమానిస్తున్న ఈ ప్రేక్షకులకు కానీ, ఈ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్లైనా, వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లైనా, ప్రదర్శిస్తున్నటువంటి ఎగ్జిబిటర్లైనా, టోటల్ అందరూ పరిశ్రమే, అందరూ బాగుంటారు. చిత్రాలు లేకుండా థియేటర్లు వెలవెలబోతుంటే, సినిమాలు లేక కొనే సినిమాలు లేక డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే, బట్ డిస్ట్రిబ్యూటర్కైనా ఒక సినిమా తేడా పడింది, అతను ఏ హోప్తో నెక్స్ట్ సినిమా కొంటాడు? ఇంకో సినిమా వచ్చి ఆడితే ఇక్కడ వచ్చిన నష్టం అక్కడ కవర్ అయ్యిద్ది అనుకుంటాడు. ఆ సినిమా వెంటనే లేదు, ఇంకొక 6 నెలలకు ఉందనుకోండి, ఈ 6 నెలలు అతను నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అతను ఆగుతారా? అతను లాస్ ఎలా కవర్ అయ్యిద్ది? సో ఇట్లా ప్రతి దానికి ఒక లింక్ ఉంటుందండి. ఖచ్చితంగా సినిమాలు అనేవి కంటిన్యూషన్ ఉండాలి. ఒకప్పుడు పాత రోజుల్లో ఎలా మనం చూసేవాళ్ళము, ఒకే హీరో సినిమా ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గుర్తుందా లేదా మీకు? అది చిరంజీవి గారేంది, బాలకృష్ణ గారేంది, సూపర్ స్టార్ కృష్ణ గారేంది,
ప్రతి హీరో అంటే ఆ రోజులు ఆ హీరోలు కూడా అంత కష్టపడేవాళ్ళండి, అంత చేసేవాళ్ళండి. ఈరోజు వీళ్ళు ఏంటో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల సినిమా ఏంటండి బాబు. కనీసం సంవత్సరానికి ప్రతి హీరో 2-3 చిత్రాలు వస్తే థియేటర్లు కూడా కలకల్లాడుతూ ఉంటాయి. ఆడియన్స్కి ఇప్పుడు మనకున్న ఎంటర్టైన్మెంట్ సినిమానే కదండి, చూసే ప్రేక్షకులు ఉన్నారు. బంగారులో వీళ్ళు 5 చేయకుండా పాన్ ఇండియా సినిమాని తీయటం, ఫస్ట్ రోజు టికెట్ 1000 రూపాయలు, 700, దానికి పర్మిషన్లు తెచ్చుకోవడం, మళ్ళీ ఆడ తొక్కేసలాటం, రకరకాల ఇష్యూస్. అసలు ఇండస్ట్రీ ఏమైపోతుందో, ఎటుపోతుందో ఎవరు తెలియట్లా. సామాన్యుడి సినిమా అండి ఇది. సామాన్యుడి సినిమాని తీసుకెళ్ళి ఏదో అంటారు చూసారా, ఎక్కడో గాలి పెట్టి సినిమా చూడటం అనేది కూడా ఈరోజు ఒక అర్హత ఉన్న కుటుంబమే. సినిమా చూడాలంటే కూడా నీకు కనీసం నువ్వు నెలకు ఒక 30,000 ఒక 50,000 జీతగాడు అయితేనే నువ్వు కుటుంబంతో సినిమా చూడగలవు అనే పరిస్థితికి తీసుకెళ్తే అది చాలా తప్పు కదండి. సామాన్యుడి సినిమా అనేది సామాన్యుడిది. సో సామాన్య దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాలి మనం. సినిమా అనేది కంటిన్యూషన్ ఉండాలండి. అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సంవత్సరానికి మినిమం 2 నుంచి 3 చిత్రాలు తీసినప్పుడే పరిశ్రమ బాగుంటుంది, థియేటర్లు కళకళలాడతాయి. డెఫినెట్గా సినీ పరిశ్రమ చాలామంది అంటే కొత్త వాళ్ళు కూడా రావడానికి బాగుంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందు కొత్త వాళ్ళు ఏమొస్తారు, పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఏం ముందుకు వస్తారు? నిర్మాత బ్రతకాలి అంటే ముందు ఒళ్ళొంచి పనిచేసే స్టార్స్ అనే ఒకప్పుడు ఒక హీరో ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి నష్టపోతే వెంటనే కాల్ షీట్లు ఇచ్చి మీకు ఎందుకు నేనున్నాను, ఇంకో మంచి డైరెక్టర్ని చూడండి, మంచి కథ చూడండి, వెంటనే సినిమా చేద్దాం, 3-4 నెలల్లో కంప్లీట్ చేద్దాం, మీకు ఎందుకు అని ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు ఒకప్పుడు. ఈరోజు చెప్పండి, వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో చిన్న సినిమాకి ఎక్కువ స్కోప్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్లో అయితే. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లు సంవత్సరంలో కనీసం 3-4 సినిమాలు వస్తే కానీ ఈ థియేటర్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్, ఎంత పెద్ద హీరో అయినా, అది ఎంత పెద్ద హీరో పాన్ ఇండియా స్టార్లు ఎవరైనా సరే, అది ప్రభాస్ అయినా ఎవరైనా సరే, 2 సంవత్సరాలకు ఒక పాన్ ఇండియా సినిమా చేసుకున్నా సంవత్సరానికి 2 చిన్న సినిమాలు చేసుకుంటేనే అది చిన్నది అవ్వచ్చు, మిడ్ సెగ్మెంట్ 100 కోట్ల సినిమా కావచ్చు. ఇవాళ 100 కోట్ల సినిమా కూడా వాళ్ళకి చిన్న సినిమా అయిపోయింది. పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టినాక ఇవాళ వాళ్ళకి 100 కోట్ల సినిమా అంటే చిన్న సినిమా వాళ్ళ దృష్టిలో. సో ఆ చిన్న సినిమాలు కనీసం సంవత్సరానికి 2 చేస్తే అటు వాళ్ళ అభిమానులు ఆనందపడతారు, సినిమా పరిశ్రమను నమ్ముకున్నటువంటి టెక్నీషియన్లు ఏంది, సాంకేతిక నిపుణులు ఏంది, ఈ ఎగ్జిబిటర్స్ ఏంది, డిస్ట్రిబ్యూటర్లు ఏంది, అందరూ హ్యాపీగా ఉంటారండి. వెరీ ట్రూ సార్. అండ్ ప్రతిదీ కూడా అక్షర సత్యం అని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్స్ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్న సినిమా వరకు, ప్రొడ్యూసర్స్ మొదలుపెట్టి ఎగ్జిబిటర్స్ వరకు, యాక్టర్స్ మొదలుపెట్టి మీరు చెప్తున్న థియేటర్ మేనేజ్మెంట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక సమైక్యంగా ఆలోచించి చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ట్రంప్ అనే పర్సన్ తీసుకునే డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు, కానీ మనం చేసే పని మన చేతుల్లో ఉంది కదా. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ అయితే ప్రాపర్గా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.